హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కార్తికేయ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు డేట్ వచ్చి మే 2వ తేదీ 2025. ఈరోజు గురువారము. ఈరోజు ఐపీఎల్లో 51వ మ్యాచ్ జరిగింది ఎస్ఆర్హెచ్కి అండ్ గుజరాత్ టైటాన్స్ మధ్య. ఈ వీడియోలో మనం ఈరోజు జరిగిన మ్యాచ్ యొక్క సమ్మరీ అండ్ లేటెస్ట్ ఐపీఎల్ పాయింట్ టేబుల్, ఏ టీమ్స్కి ప్లే ఆఫ్కి క్వాలిఫై అవుతాయో తెలుసుకుందాము. అందుకంటే ముందు నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. ఇంకా ఈ సీజన్లో నెక్స్ట్ జరగబోయే ప్రతి మ్యాచ్ చాలా ఇంట్రెస్టింగ్గా జరిగిపోతుంది. ప్లే ఆఫ్కి చాలా టీమ్స్ చాలా పోటీగా ఉన్నాయి. ఈ మ్యాచెస్ అన్ని మీరు లైవ్లో చూడాలంటే జియో హాట్స్టార్లో లైవ్ వస్తుంది. అలాగే ఫ్రెండ్స్, ఈ సీజన్లో విన్నర్గా ఎవరు ఉండబోతున్నారో కామెంట్ చేయండి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు జరిగిన మ్యాచ్ గుజరాత్ టైటాన్స్కి అండ్ ఎస్ఆర్హెచ్ మధ్య మ్యాచ్ నెంబర్ 51. ఈ మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ 38 పరుగుల తేడాతో గెలిచింది. ఎస్ఆర్హెచ్ మాత్రం తప్పనిసరిగా గెలవాల్సిన మ్యాచ్లో ఓడిపోయింది. ఎస్ఆర్హెచ్కి ఆల్మోస్ట్ ఇంకా ప్లే ఆఫ్కి ఛాన్స్ లేనట్టే. ఇక లేట్ చేయకుండా ఈరోజు మ్యాచ్ యొక్క సమ్మరీలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్గా టాటా ఐపీఎల్ 2025 సీజన్ నెంబర్ 18లో మ్యాచ్ నెంబర్ 51 ఇది. ఈ మ్యాచ్ గుజరాత్ టైటాన్స్కి అండ్ ఎస్ఆర్హెచ్ మధ్య జరిగింది. ఈ మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ టాస్ గెలిచి బౌలింగ్ తీసుకుంది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ 20 ఓవర్స్లో 224 భారీ స్కోర్ చేసింది. 6 వికెట్స్ కోల్పోయి. ఒకసారి గుజరాత్ టైటాన్స్ బ్యాటింగ్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే హైయెస్ట్ స్కోర్ వచ్చి కెప్టెన్ గిల్ 38 బాల్స్లోనే 76 రన్స్ కొట్టిండు. నెక్స్ట్ బట్లరు 37 బాల్స్లో 64. సాయి సుదర్శన్ జస్ట్ 23 బాల్స్లోనే 48 రన్స్ కొట్టిండు. వాషింగ్టన్ సుందర్ 16 బాల్స్లో 21 రన్స్. అలాగే ఈ మ్యాచ్లో బౌలింగ్ ఎస్ఆర్హెచ్ బౌలింగ్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే వన్గత్ 4 ఓవర్స్లో 35 రన్స్ ఇచ్చి 3 వికెట్ తీసుకున్నాడు. కమిన్స్ 4 ఓవర్స్లో 40 రన్స్ ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. జీషన్ 4 ఓవర్స్లో 42 రన్స్ ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. ఎస్ఆర్హెచ్ యొక్క టార్గెట్ ఈ మ్యాచ్లో 225 రన్స్. అందుకు రిప్లైగానే ఎస్ఆర్హెచ్ 20 ఓవర్స్లో జస్ట్ 186 రన్స్ మాత్రమే చేయగలిగింది. 6 వికెట్స్ కోల్పోయి. ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ స్కోర్ కార్డు చూసుకుంటే హైయెస్ట్ స్కోర్ వచ్చి అభిషేక్ శర్మ జస్ట్ 41 బాల్స్లోనే 74 రన్స్ కొట్టిండు. సెకండ్ హైయెస్ట్ క్లాసన్ 18 బాల్స్లో 23. నితీష్ కుమార్ రెడ్డి 10 బాల్స్లో 21 నాట్అవుట్గా ఉన్నాడు. ట్రావెల్స్ హెడ్ 16 బాల్స్లో 20 రన్స్. ఈ మ్యాచ్లో టైటాన్స్ యొక్క బౌలింగ్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే గుజరాత్ టైటాన్స్ బౌలర్స్లో టాప్ పర్ఫార్మర్ వచ్చి ప్రసిద్ధ్ కృష్ణ 4 ఓవర్స్లో 19 రన్స్ ఇచ్చి 2 వికెట్ తీసుకున్నాడు. సిరాజ్ 4 ఓవర్స్లో 33 రన్స్ ఇచ్చి 2 వికెట్ తీసుకున్నాడు. ఇషాంత్ శర్మ 3.2 ఓవర్స్లో 35 రన్స్ ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. కోటియా 4 ఓవర్స్లో 36 రన్స్ ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. ఈ మ్యాచ్ యొక్క రిజల్ట్, మ్యాచ్ నెంబర్ 51 యొక్క రిజల్ట్ ఏంటంటే ఎస్ఆర్హెచ్పై గుజరాత్ టైటాన్స్ 38 పరుగుల తేడాతో గెలిచారు. ఫ్రెండ్స్, ఒకసారి ఈ లేటెస్ట్ ఐపీఎల్ పాయింట్ టేబుల్ కూడా చూద్దాము. మ్యాచ్ నెంబర్ 51 అయిపోగానే పాయింట్ టేబుల్ అప్డేట్ చేస్తారు. అప్డేట్ చేసిన పాయింట్ టేబుల్ తీసుకొచ్చాను. ఈ పాయింట్ టేబుల్ చూసి ఒకసారి ఏ టీమ్స్కి ప్లే ఆఫ్ ఛాన్స్ ఉందో చూద్దాం ఈ సీజన్లో. ఇప్పుడు పాయింట్ టేబుల్లో టాప్లో ముంబై ఇండియన్స్ ఉంది. ముంబై ఇండియన్స్ ఇప్పుడు దాకా 11 మ్యాచెస్ ఆడితే 7 మ్యాచెస్ గెలిచి 4 మ్యాచెస్ ఓడిపోయి 14 పాయింట్స్ ఉన్నాయి. ప్లే ఆఫ్కి క్వాలిఫై అవ్వాలంటే మినిమం 16 పాయింట్స్ ఉండాలి. ఇంకా 2 పాయింట్స్ ఉంటే ముంబై ఇండియన్స్ ప్లే ఆఫ్కి క్వాలిఫై అవుతుంది. ఇంకా ముంబై ఇండియన్స్కి 3 మ్యాచ్లు ఉన్నాయి. 3 మ్యాచ్లో 1 మ్యాచ్ గెలిచినా ప్లే ఆఫ్కి ఛాన్స్ ఉంటుంది ముంబై ఇండియన్స్కి. నెక్స్ట్ గుజరాత్ టైటాన్స్ ఈరోజు గెలిచింది. ఇప్పుడు దాకా ఈ సీజన్లో 10 మ్యాచ్లు ఆడితే 7 గెలిచింది, 3 ఓడిపోయింది. 14 పాయింట్స్ ఉన్నాయి. గుజరాత్ టైటాన్స్ కూడా ఇంకా 2 పాయింట్స్ యాడ్ అయితే ప్లే ఆఫ్కి క్వాలిఫై అవుతుంది. గుజరాత్కి ఇంకా 4 మ్యాచ్లు ఉన్నాయి. 4గిట్లో 1 మ్యాచ్ గెలిచినా ప్లే ఆఫ్కి ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ నెంబర్ 3లో ఆర్సీబీ ఉంది. ఆర్సీబీ ఇప్పుడు దాకా 10 మ్యాచెస్ ఆడితే 7 గెలిచి 3 ఓడిపోయింది. 14 పాయింట్స్ ఉన్నాయి ఆర్సీబీకి. ఆర్సీబీకి కూడా ఇంకా 2 పాయింట్లు వస్తే ప్లే ఆఫ్కి ఛాన్స్ ఉంటుంది. ఇంకా ఆర్సీబీ ఆడాల్సింది 4 మ్యాచ్లు. 4 మ్యాచ్లో 1 మ్యాచ్ గెలిచినా ప్లే ఆఫ్కి ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ పంజాబ్ కింగ్స్ 4th ప్లేస్లో ఉంది ప్రస్తుతానికి. ఇప్పుడు దాకా 10 మ్యాచెస్ ఆడితే 6 గెలిచింది, 3 ఓడిపోయింది. మొత్తం 13 పాయింట్స్ ఉన్నాయి. 1 మ్యాచ్ వర్షం పడి డ్రా అయింది, అదే రిజల్ట్ రాలేదు. 1 పాయింట్ ఇస్తారు ఆ మ్యాచ్కి. మొత్తం 13 పాయింట్స్ ఉన్నాయి.
ఇంకా పంజాబ్కి ఇంకా ప్లే ఆఫ్కి క్వాలిఫై అవ్వాలంటే ఇంకా 3 పాయింట్స్ కావాలి. ఇంకా 4 మ్యాచ్లు ఉన్నాయి పంజాబ్కి. 4గిట్లో 2 మ్యాచ్లు కంపల్సరీ గెలిస్తేనే పంజాబ్ ప్లే ఆఫ్ ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ పాయింట్ టేబుల్లో 5th ప్లేస్లో ఢిల్లీ క్యాపిటల్స్ ఉన్నాయి. ఢిల్లీ క్యాపిటల్స్ దాకా 10 మ్యాచెస్ ఆడితే 6 గెలిచింది, 4 ఓడిపోయి మొత్తం 12 పాయింట్స్ ఉన్నాయి. ఢిల్లీ క్యాపిటల్స్ ప్లే ఆఫ్కి క్వాలిఫై అవ్వాలంటే ఇంకా 4 పాయింట్స్ కావాలి. 4 మ్యాచెస్ ఉన్నాయి. 4 మ్యాచెస్లో 2 మ్యాచెస్లు కన్ఫామ్గా గెలిస్తేనే ప్లే ఆఫ్ ఛాన్స్ ఉంటుంది ఢిల్లీకి. నెక్స్ట్ పాయింట్ టేబుల్లో 6th ప్లేస్లో ఎల్ఎస్సి లక్నో సూపర్ జైంట్స్ 6th ప్లేస్లో ఉంది. ఇప్పుడు దాకా ఈ సీజన్లో 10 మ్యాచెస్ ఆడితే 5 మ్యాచెస్ గెలిచింది, 5 మ్యాచెస్ ఓడిపోయింది. మొత్తం 10 పాయింట్స్ ఉన్నాయి. ఇంకా లక్నోకి ఇంకా 6 పాయింట్స్ కావాలి ప్లే ఆఫ్ కావాలంటే. ఇంకా 4 మ్యాచ్లు ఆడాల్సింది. 4గిట్లో 3 మ్యాచ్లు కన్ఫామ్గా గెలిస్తేనే లక్నో సూపర్ జైంట్స్ ప్లే ఆఫ్కి ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ 7th ప్లేస్లో కోల్కతా కేకేఆర్ ఇప్పుడు దాకా ఈ సీజన్లో 10 మ్యాచెస్ ఆడింది, 4 గెలిచింది, 5 ఓడిపోయింది. 9 పాయింట్స్ ఉన్నాయి కేకేఆర్కి. ప్లే ఆఫ్కి క్వాలిఫై అవ్వాలంటే కేకేఆర్ ఇంకా 7 పాయింట్స్ కావాలి. ఇంకా కేకేఆర్కి 4 మ్యాచ్లు పెండింగ్ ఉంది. 4 మ్యాచ్లు గెలిస్తేనే, ఒక్క మ్యాచ్ ఓడిపోయిన ప్లే ఆఫ్ ఛాన్స్ ఉండదు. నెక్స్ట్ ఆర్ఆర్ ఆల్మోస్ట్ ఈ సీజన్ నుంచి ఎలిమినేట్ అయిపోయింది. 11 మ్యాచెస్ ఆడితే 3 మాత్రమే గెలిచింది, 8 మ్యాచెస్ ఓడిపోయింది. 6 పాయింట్స్ ఉన్నాయి. ఇంకా 10 పాయింట్స్ కావాలి ప్లే ఆఫ్ క్వాలిఫై అవ్వాలంటే. ఇంకా ఆర్ఆర్కి 3 మ్యాచ్లు ఉంది, 3 మ్యాచెస్ గెలిచినా కానీ ప్లే ఆఫ్కి క్వాలిఫై కాదు. ఆర్ఆర్ ఆల్రెడీ ఈ సీజన్ నుంచి ఎలిమినేట్ అయిపోయినట్టే. నెక్స్ట్ ఎస్ఆర్హెచ్ 9th ప్లేస్లో ఉంది పాయింట్ టేబుల్లో. 10 మ్యాచెస్ ఆడితే 3 గెలిచింది, 7 ఓడిపోయింది. 6 పాయింట్స్ ఉన్నాయి ఎస్ఆర్హెచ్కి. ఎస్ఆర్హెచ్ ఈరోజు జరిగిన మ్యాచ్లో ఓడిపోయింది. ఎస్ఆర్హెచ్కి ప్రస్తుతానికి 6 పాయింట్లే ఉన్నాయి. ఇంకా 10 పాయింట్స్ కావాలి. ఇంకా ఎస్ఆర్హెచ్ ఆడాల్సిన 4 మ్యాచ్లు మాత్రమే. 4 మ్యాచ్లు గెలిచినా కానీ ఒక్కొక్క మ్యాచ్కి 2 పాయింట్స్ చొప్పున 4 రోజులు 8 పాయింట్సే వస్తాయి. 8, 6 ఆల్రెడీ 6 ఉన్నాయి కాబట్టి మొత్తం 14 పాయింట్సే. ఇంకా 16 పాయింట్స్ ఉంటే ఎలిజిబుల్ అవుతుంది. 14 పాయింట్స్ ఉంది కాబట్టి ఆల్మోస్ట్ ఈ సీజన్ నుంచి ఎస్ఆర్హెచ్ కూడా ఎలిమినేట్ అయినట్టే. నెక్స్ట్ 10th ప్లేస్లో చెన్నై సూపర్ కింగ్స్ ఉంది. ఆల్రెడీ చెన్నై సూపర్ కింగ్స్ ఈ సీజన్ నుంచి ఎలిమినేట్ అయిపోయింది. ఇప్పుడు దాకా చెన్నై 10 మ్యాచెస్ ఆడితే 2 మ్యాచెసే గెలిచింది, 8 మ్యాచెస్ ఓడిపోయింది. మొత్తం 4 పాయింట్స్ ఉన్నాయి చెన్నైకి. ఇంకా 4 మ్యాచెస్ ఆడాల్సింది. 4 రోజులు 8 పాయింట్లు వచ్చినా ఆల్రెడీ 12 పాయింట్సే అవుతాయి. సో చెన్నై సూపర్ కింగ్స్ ఈ సీజన్ నుంచి ఎలిమినేట్ అయిపోయింది ఆల్రెడీ. రాజస్థాన్ రాయల్స్ చెన్నై ఆల్రెడీ ఎలిమినేట్ అయిపోయింది. ఎస్ఆర్హెచ్ కూడా ప్లే ఆఫ్కి ఛాన్స్ చాలా కష్టంగానే ఉంది ఈ సీజన్లో. ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో. నెక్స్ట్ ఐపీఎల్ పాయింట్ అప్డేషన్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. నెక్స్ట్ ఈ జరగబోయే ప్రతి మ్యాచ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఈ మ్యాచెస్ అన్నీ లైవ్ చూడండి జియో హాట్స్టార్. అలాగే ఈ సీజన్లో మీ ఫేవరెట్ టీంని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. ప్లీజ్ సబ్స్క్రైబ్.